హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 25వ వచనంలో యెహోవా దూతల ఆహారము నరులు భుజించిరి. అవును, మన పితరులు ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు పరమ తండ్రి వారికి పరలోకం యొక్క మన్నాను కుమ్మరిస్తూ వచ్చాడు. వారు తినుటకు భోజనము ఏ విధంగా వచ్చిందంటే పరలోకంలో నుంచి ఆ మన్నా ఆకాశం తెరవబడుతూ వచ్చింది. ఆకాశంలో నుంచి వారి మీదకి భూమి మీద కుమ్మరింపబడుతూ వచ్చింది. అది నిరంతరం అక్కడ దూతలు తినే ఆహారము. కాబట్టి దానికి పరమ తండ్రి మన్నా అని పేరు పెట్టించాడు. కాబట్టి మన్నా పరలోకంలో ఉండే ఆహారము నరులు భూమి మీద భుజించారు. కాబట్టి పరమ తండ్రి యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అంటే దాని వెనకాల పరలోకంలో ఉన్న మహిమ భూమి యందు కూడా నరులు గ్రహించాలని, సర్వోన్నతుని యొక్క శక్తిని తెలుసుకోవాలని, ఆయన యొక్క మహత్కార్యం తెలుసుకోవాలని, ఆయన యొక్క బాహుబలాన్ని తెలుసుకోవాలని, ఆయన పరాక్రమను తెలుసుకోవాలని నరులకు పరమ తండ్రి దూతలు తిని ఆహారం ఇచ్చి పోషించాడు వారిని. కాబట్టి వారిని పోషించి వారిని సంరక్షించాడు. నరులు ఆ విధంగా ఇజ్రాయేలీలు అనేకసార్లు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా 40 సంవత్సరాలు వారికి పరమ తండ్రి చక్కటి ఆహారమును, ఆ మన్నాను వారికి సమృద్ధిగా ఇచ్చాడు పరమ తండ్రి. ఆ మన్నాను తిని వారు ఏ విధంగా బలాన్ని పొందుకున్నారు? 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, వారి చెప్పులు ఏమైతే తెగిపోలేదు. పగటిలో మేస్తములు, రాత్రి అధిస్తమండి ఇజ్రాయేలును నడిపించిన పరమ తండ్రి వారికి తోడుగా ఉన్నాడు. పరమ తండ్రి వారిని నడిపిస్తూ వచ్చాడు, వారిని బలపరుస్తూ వచ్చాడు, వారిని నడిపించి వారికి కావలసిన ఈవులన్నీ అనుగ్రహిస్తూ వచ్చాడు పరమ తండ్రి. అయినను పరమ తండ్రికి వారు విధేయులు కాక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినను వారిని పరమ తండ్రి క్షమిస్తూనే ఉన్నాడు. క్షమించి ఆకాశ వాక్యాలను విప్పి అంతరిక్ష ద్వారములు తెరిచి పరమ తండ్రి వారికి పోషణ కావలసిన ఆహారమును సమృద్ధిగా ఇస్తున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో కూడా, చివరి దినాలలో పరలోక మన్నా అయిన ఈ జీవం కలిగిన వాక్యమును, ఈ జీవాహారమును, ఈ పరలోక మన్నాను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము కూడా ఈ పరలోక మన్నా అనే ఈ జీవవాక్యమును మనం విని గ్రహించి ఆయన వాక్యం చేత బలాన్ని పొందుకొని శక్తిని పొంది ఆయనకి ఇష్టంగా జీవించాలి, ఆయనకు విధేయంగా జీవించాలి, ఆయన కోరుకున్న ప్రకారం మనం జీవించాలి. తద్వారా మనము నిత్యత్వంలోకి ప్రవేశిస్తాం. అలనాడు పాలుతలు ప్రవహించే దేశంలోకి వారిని ప్రవేశింపజేసడానికి 40 సంవత్సరాలు మన్నానిచ్చి ఆ దూతలు తిని ఆహారం ఇచ్చి వారిని పోషించిన తండ్రి ఈ యొక్క పాలుతలు ప్రవహించే దేశమైన ఆ ఇజ్రాయెల్ దేశంలో వారిని చేర్చుతూ వచ్చాడు. ఈ యొక్క ఆత్మ సంబంధమైన పరలోక దేశంలోనికి, ఆ పాలుతలు ప్రవహించే దేశంలోనికి మనం కూడా ప్రవేశించాలంటే ఈ జీవం కలిగిన వాక్యమును అనుదినము మనం భుజించాలి. అవి భుజించిన ఆహారమును ప్రకారము మనం జీవించాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి సర్వోన్నతుడా, పరలోకంలో తండ్రి దూతలు తినే ఆహారము నరులకు మీరు అనుగ్రహించి నరులను పోషించిన తండ్రి, ఈ అంత్య దినాల్లో మాకు కూడా ఈ జీవం కలిగిన వాక్యమని మన్నానిచ్చి పోషిస్తున్నారు తండ్రి. మేము కూడా వాక్యమని మన్నా చేత పోషింపబడుతూ నీకు ఇష్టంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసు మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.